హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి ఆపర్చునిటీస్లో మనకు వచ్చినటువంటి వాటిలో ఫ్లాగ్ ఇన్సైడ్ క్యాండిల్స్ కలిపి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ రేంజ్ లోపలే వచ్చింది. మిగతా డెఫినేషన్స్ పక్కన పెట్టండి. నాకు నేను చెప్పుకున్నటువంటిది ఒకటి ఉంది, ఫ్లాగ్ కానీ ఇన్సైడ్ క్యాండిల్స్ కానీ. అక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడ పేర్లు ఏం పెట్టుకుంటాం అన్నది కాదు. తర్వాత మనకి 5 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఎంట్రీ 5 minute వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే జస్ట్ కొంచెం 1:1 మూవ్మెంట్ అనేది అప్ టు దిస్ లెవెల్ చాలా స్లోగా వచ్చింది. ఇక్కడ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళినట్లయితే ఒక మంచి మూవ్ అయితే క్యాప్చర్ చేసేవాళ్ళు. ఇక్కడ ఇందులో నుంచి ట్రేడ్ తీసుకున్నా కానీ మంచి మూవ్ అయితే క్యాప్చర్ చేస్తాం. ఇది 5 minute టైం ఫ్రేమ్లో. నెక్స్ట్ 1 minute టైం ఫ్రేమ్లో వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ని 5 minute టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి గ్యాప్ అప్ చాలా చక్కగా జరిగింది. స్ట్రాంగ్ గా కిందకి రావటం, మళ్ళీ ఇక్కడ కొంత వాలటిలిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత ఈ రోజు నేను కిందకి వెళ్తానని చెప్పేసి అది ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసుకుని వచ్చింది. అంటే అప్పటికి వచ్చినటువంటి లో ఇది కదా స్వింగ్ లో. సో అది బ్రేక్ చేసినప్పుడు కిందకి వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. బట్ నాకైతే అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండదండి, ఒప్పుకుంటాను. ఎందుకంటే జస్ట్ ఒక స్వింగ్ ని వేస్ట్ చేసుకుని మనం ఎంట్రీ తీసేసుకోగలం అంటే అది కొంచెం రిస్కీ అవుతుంది బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. బట్ ఇక్కడ కంటిన్యూస్ గా ట్రెండ్ ఉంది, ఆ డైరెక్షన్ లో నేను రాగానే తీసుకుంటానంటే కొంత మూవ్ క్యాప్చర్ చేయొచ్చు, బట్ ఇబ్బంది పడతాం. కానీ మనకి ఏంటంటే ఒక బ్రేక్అవుట్ ట్రేడర్ కాబట్టి ఒక బ్రేక్అవుట్ అనేది చిన్న బ్రేక్అవుట్ వచ్చినా సరే వెయిట్ చేస్తాం అనమాట. అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ యొక్క రేంజ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదే క్యాండిల్ యొక్క హై లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రెండ్ డైరెక్షన్ లో ఉండేటప్పుడు ఆ ట్రెండ్ ని సపోర్ట్ చేస్తూ ఒక క్యాండిల్ వచ్చింది. అంటే ఈ డౌన్ ట్రెండ్ లోనే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ రెడ్ క్యాండిల్ యొక్క హై అండ్ లో ఏంటంటే హై అండ్ లో వీలైతే విక్స్ లేకుండా ఉంటే మంచిది. విక్ ఇక్కడ ఒకవేళ కిందకి విక్ ఉందనుకోండి, ఇప్పుడు కిందకి బ్రేక్ అయితే అది మనం స్ట్రాంగ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే అది మనకి బుల్లిష్నెస్ అనేది సజెస్ట్ చేస్తుంటుంది. సో ఏ డైరెక్షన్ లో అయితే బ్రేక్అవుట్ అంటే ట్రెండ్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ లో విక్ లేకుండా ఉండేటట్టు ఉంటే మంచిది. పైకి ఉండొచ్చా అంటే ఓకే, ప్రాబ్లం లేదు, లేకపోయినా పర్వాలేదు, ఉన్న పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. సో ఈ డైరెక్షన్ లో వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే వీఆర్ అబ్జర్వింగ్ ద 5 minute క్యాండిల్స్. సో 1 2 3 4 క్యాండిల్స్ అనమాట. అంటే ఏంటి 20 minutes ఇంచుమించుగా ఆ బాడీలోనే ఉండి తరువాత బయటికి రావడం జరిగింది. సో ఆ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ లో బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నట్లయితే ఒక మూవ్ అయితే వస్తుంది. దీన్నే ఇన్వర్టెడ్ ఫ్లాగ్ అంటూ ఉంటారు. ఏంటంటే ఇన్వర్టెడ్ ఫ్లాగ్ వినే ఉంటారు మీరు. ఇలా అప్ ట్రెండ్ లో ఉండేటప్పుడు ఏదైనా ఒక ఫ్లాగ్ వచ్చి అది బ్రేక్ అయితే మామూలుగా ఫ్లాగ్ అంటారు. తిరగబడి ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్వర్టెడ్ ఫ్లాగ్ అంటారు. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లో ఉండేటటువంటి ఒక క్యాండిల్ యొక్క రేంజ్ లోనే మినిమం ఒక 4-5 క్యాండిల్స్, అన్ని ఎక్కువ క్యాండిల్స్ వస్తే అంత షార్ప్ మూవ్ ఉంటుంది అనమాట. మినిమం 3-4 క్యాండిల్స్ అయినా ఉంటే మంచిది. సో ఆ రకంగా ఉండి అది బ్రేక్ అయిన తర్వాత ఒక షార్ప్ మూవ్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇది మనకి వచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ. అదేంటి బ్రో, మరి కిందన విక్ ఉంది కదా, తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. దీనికంటే కిందన క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అండి. జనరల్ గా ఎక్కువ క్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకో 2 క్యాండిల్స్ ఇంకా షార్ప్ మూవ్ వస్తుంది, ఫాస్ట్ గా కూడా వస్తూ ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు. ఏదైనా సరే ముఖ్యంగా ఇండెక్స్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక రేంజ్ లో అనేది స్టక్ అయింది అంటే అది ఏ టైం ఫ్రేమ్ అయినా కావచ్చు, ఒక రేంజ్ లో ఎక్కువసేపు ఉండిపోయింది అంటే 20 points 30 points 50 points ఇలా టైం ఫ్రేమ్ వేస్ట్ చేసుకొని 1 minute లో అయితే ఒక 20 points అలా స్టక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది ఎటు బ్రేక్ అయితే అటు ఒక షార్ప్ మూవ్ వస్తుందో 20 points మూవ్ రావచ్చు. అలా అనమాట. 5 minute టైం ఫ్రేమ్ లో 30 points ఇలా. అదే 1 hour అనుకోండి 100 points. అలా రేంజ్ అనేది మనం చూసుకోవాలి. ఏదైనా సరే ఒక క్యాండిల్ యొక్క రేంజ్ లో ఉండిపోయింది అన్నట్లయితే అది ట్రెండ్ డైరెక్షన్ లో బ్రేక్ అయితే కొంచెం స్ట్రాంగ్ మూవ్ వస్తుంది. ఇక్కడ ఇటు కాకుండా ఇలా పైకి బ్రేక్ అయింది అనుకోండి, రివర్సల్ కాబట్టి అక్కడ మనం రివర్సల్ ట్రేడ్ గా తీసుకుంటాం. కానీ ట్రెండ్ డైరెక్షన్ లో వస్తే ఇంకొంచెం బెటర్ మూవ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ట్రెండ్ యొక్క సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన వాటికి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేస్తాం. బట్ ట్రయాంగిల్ వచ్చేటప్పుడు మాత్రం బ్లైండ్ గా ప్రాపర్ గా పెర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అని చూసుకోవడం, ఎంట్రీ తీసుకోవడం, స్టాప్ లాస్ ఇస్తే తీసుకోవడం, ప్రాఫిట్ ఇస్తే కంటిన్యూస్ గా ఎంతవరకు మూవ్ వెళ్తే అంతవరకు ఉండడం. అంతే, నేనైతే ఫాలో అయ్యేది అదేనండి. మిగిలిన వాటి అన్నింటిలో సైకాలజీ, ప్రైస్ యాక్షన్ అని చూస్తాను. బట్ పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చిందంటే మాత్రం, ఎందుకంటే మనకి చాలా మినిమం స్టాప్ లాస్ ఆఫర్ చేస్తుంది. ఇది యాక్చువల్ గా ట్రయాంగిలే, ఎంత పెర్ఫెక్ట్ గా ఉంది చూడండి, అవునా కదా. సో పైన మనకి 3 reversals
రివర్సల్స్ వచ్చాయి, కిందన కూడా 3 రివర్సల్స్ వచ్చాయి. ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కన్సాలిడేషన్, బట్ పర్వాలేదు, అంత ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా చూసుకున్నట్లయితే ట్రయాంగిలే. ఇంకా ట్రయాంగిల్ అనడం కంటే కూడా ఒక రైజింగ్ వెడ్జ్ లా తీసుకోవచ్చు. మనకి అసెండింగ్ ట్రయాంగిల్, సిమెట్రికల్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్ 3 ఉంటాయి. అవి కాకుండా ఒక 2 ట్రెండ్ లైన్స్ తో మిక్స్ అయ్యి వచ్చిన ప్రతి దాన్ని కూడా నేను ట్రయాంగిల్ అనే పేరు పెట్టేస్తాను. పర్ఫెక్ట్ గా ఇలా స్క్వీజింగ్ తో పాటు ఉన్నట్లయితే పైన ఒక 3 రివర్సల్స్, కింద ఒక 3 రివర్సల్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో దాన్ని కూడా ట్రయాంగిల్ అంటాం. దానికి వెడ్జెస్ అంటూ ఉంటారు, పెనెంట్స్ అంటూ ఉంటారు. అలా మనం అన్నిటికీ కలిపి 3 టచెస్ ఆన్ బోత్ సైడ్స్ అనుకుంటూ ఉంటాం కాబట్టి ట్రయాంగిల్ అని పేరు అయితే నేను పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన 3 టచెస్, కిందన 3 టచెస్, ఒక పర్ఫెక్ట్ క్లోజ్డ్ ప్యాటర్న్. ఎప్పుడైతే అది ఇంకా బయటకు వచ్చేసింది, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే బయటకు వచ్చింది, ఆల్మోస్ట్ పైన స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఫస్ట్ ఒక స్వింగ్ లో ఉంది కదా, ఆ లో కూడా బ్రేక్ అయిపోయింది. ఇది ఇక్కడ బ్రేక్ చేయలేదు, బట్ ఇక్కడ బ్రేక్ చేసింది అనమాట. సో ఈ క్యాండిల్ లో కొంచెం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత కొంత మూవ్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి చిన్నగా కనిపించవచ్చు, బట్ మనకి రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే మంచిగానే వచ్చినట్టు ట్రేడ్. సో ఇక్కడ మనకి క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటాం. ఆ క్యాండిల్ యొక్క లోన్ కానీ కొంచెం కింద కానీ స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అనేది 1:5 కంటే ఎక్కువ ఇచ్చింది. ఓకే, అర్థమైంది కదా. సో ఆ తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి ఇంచుమించుగా 1:1 అయితే వచ్చింది. క్యాండిల్ యొక్క లోన్ మనం స్టాప్ లాస్ గా పెట్టుకున్నా కూడా ఇంచుమించుగా సుమారు 1:1 అయితే వచ్చేసింది. నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం, ఓపెన్ అవగానే 1:1 అయితే ఇచ్చింది. అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా వెయిట్ చేస్తున్నట్లయితే కొంచెం కన్సాలిడేట్ చిన్న రీటెస్ట్ లాంటిది చేసి బ్యాక్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది దాని మీద సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. సో అది ఇక్కడ వచ్చినటువంటి ట్రేడ్. ఒకవేళ వెయిట్ చేసి ఉన్నట్లయితే ఇది కొంత మూవ్ అయితే వచ్చింది. సో ఈ రోజు 5 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి మంచి ట్రేడ్స్ అంటే ఈ ఫ్లాగ్ లోంచి బయటకు రావటం, ఇక్కడ ట్రయాంగిల్ లో నుంచి కొంచెం అగ్రెసివ్ ట్రేడ్ అయితే కొంత ఎక్కువ మూవ్ అయితే క్యాప్చర్ చేస్తాం. లేదు సేఫ్ గా ప్లే చేసి క్లియర్ బ్రేక్అవుట్, క్లీన్ బ్రేక్అవుట్ అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక లేదా క్లోజింగ్ టైంలో తీసుకున్నట్లయితే ఒక మూవ్ అయితే 30 పాయింట్స్ వరకు మూవ్ అయితే క్యాప్చర్ చేస్తాం. ఓకేనా. సో అది ఈ రోజు వచ్చినటువంటి 5 మినిట్ టైం ఫ్రేమ్. అదే మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే చాలా ఆపర్చునిటీస్ లా కనిపిస్తాయి. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ లా కనిపిస్తాయి. మీకు ఏది అవాయిడ్ చేయాలి, ఏది తీసుకోవాలనేది మీరు ఇక్కడ డెసిషన్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిస్కస్ చేస్తున్నానండి. నేనైతే తీసుకున్నది ఈరోజు ఆ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ఈ ట్రయాంగిల్ ఒకటి, ఈ ఫ్లాగ్ ఒకటి, ఈ రెండే తీసుకున్నాను. 1 మినిట్ లో నాకు బెస్ట్ అనిపించినటువంటి ట్రేడ్ ఏంటి అన్నట్లయితే ఇది. ఇక్కడ మనకి 12:45 ఆ టైంకి వచ్చింది చూడండి. సో ఇది బెస్ట్ అండి, బెస్ట్ ట్రేడ్. చాలా మంచి మూవ్ అయితే వచ్చింది. ఓకేనా. అదే మీరు ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే ఇక్కడ వచ్చింది చూడండి, ఈ బ్రేక్ అనమాట. ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు మూవ్ అవుతుంది. ఓకేనా. సో 1 మినిట్ కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం, కొంచెం ఓపిక్ గా వినండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పైన 3 టచెస్ వచ్చాయి, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ వరకు ఎప్పుడైతే ఇది కొంచెం రివర్సల్ వచ్చిందో 3 టచెస్ అయితే ఫిక్స్ అయిపోయాయి. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎంట్రీ తీసేసుకోలేమండి, తీసుకోవచ్చు కానీ థర్డ్ రివర్సల్ కొంచెం ఉండి మళ్ళీ 4th టైం అయితే నేను ప్రిఫర్ చేస్తాను. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 3 టచెస్ వచ్చాయి, చిన్న సపోర్ట్ అండి, పర్ఫెక్ట్ ఏం కాదు, ఇక చిన్నది. మళ్ళీ ఈ ఏరియాని కొంచెం రెస్పెక్ట్ చేయటం, ఇక్కడ రావటం, మళ్ళీ అగైన్ ఇక్కడే కన్సాలిడేట్ అవటంతో ఇది ఒక కైండ్ ఆఫ్ మైనర్ సపోర్ట్. అంటే స్ట్రాంగ్ సపోర్ట్ అని కాదు, మైనర్ సపోర్ట్. నెక్స్ట్ నిన్న వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉన్నట్లయితే వాల్యూమ్ ఒకవేళ మీరు చూడాలనుకున్నట్లయితే వీవ్యాప్ ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ టైంలో వీవ్యాప్ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఆ ఏరియాలో ఉంది. సో అది దాటి కిందకు వచ్చాక మీకు చెప్పాను నిన్నటి వీడియో చూడనట్లయితే ఒక 10 పాయింట్స్ అటు ఇటు ఒక డైనమిక్ సపోర్ట్ లెవెల్ గా విడిచిపెట్టేసి ఆ తర్వాత వస్తే చూడాలని. సో ఆ తర్వాత ఎప్పుడైతే కిందన క్లోజ్ అయిందో ఇక్కడ మనకి ఇది ట్రెండ్ లైన్ అంటే ఇది రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ దగ్గర రివర్సల్ అనేది చూడొచ్చు, అక్కడ ఒక మైనర్ సపోర్ట్, ఆ సపోర్ట్ యొక్క బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయింది అనమాట. సో ఇది ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేసిస్ అండి. అర్థమైందా. అక్కడ కాన్ఫ్లుయెన్స్ అనేది మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర రివర్సల్ తీసుకుంది, ఆ తర్వాత ఇది మైనర్ సపోర్ట్, ఆ మైనర్ సపోర్ట్ తర్వాత బ్రేక్ అవటం థర్డ్ది, బ్రేక్ అయిన తర్వాత జస్ట్ అక్కడక్కడే కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న బ్రేక్ అనమాట. సో ఓవరాల్ గా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని 4 ఫ్యాక్టర్స్ మనకి డౌన్ సైడ్ మూవ్ వస్తుంది అని చెప్పి చెప్తున్నాయి. అలాంటప్పుడు అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బ్రో నువ్వు తీసుకున్నావు అంటే నేను ఈ ట్రేడ్ అయితే తీసుకోలేదు, నేను జనరల్ గా బ్రేక్అవుట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అక్కడ ఆ టైంలో మనకి మూవ్ వస్తుంది అనిపించినా కానీ
అలవాటు లేనటువంటి సెటప్ వైపు వెళ్ళకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. బట్ ఇదైతే మంచి ప్రైస్ యాక్షన్ ట్రేడ్. ఓకేనా. సో ఆ తర్వాత కంటిన్యూస్ గా మంచి మూవ్ అయితే డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, ఎవరన్నా తీసుకున్నట్లయితే మాత్రం ఇది కామెంట్ చేయండి. ఇది ఒకవేళ తీసుకున్నారు అన్నట్లయితే మీకు ప్రైస్ యాక్షన్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టే లెక్క. మరి నువ్వు ఎందుకు తీసుకోలేదు బ్రో అన్నట్లయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓన్లీ ట్రయాంగిల్ అండి. ఎందుకంటే చాలా సార్లు ఎంత పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ వచ్చినా కానీ అది మిస్లీడ్ చేస్తుంది, ఎస్ఎల్ హిట్ అవడం అనేది జరిగింది అనమాట నాకు. దానివల్ల ఏంటంటే ఒక్క ట్రయాంగిల్ కి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ట్రయాంగిల్ కి మినిమం ఎస్ఎల్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ అయింది ఈ క్యాండిల్, ఇది పర్ఫెక్టా కాదనే తర్వాత సంగతి. ప్రస్తుతానికి జస్ట్ ఎగ్జాంపుల్ లో చెప్పిన బ్రేక్ అయింది. ఫెయిల్ అయితే మనకి ఇంతే మినిమం స్టాప్ లాస్, ఇది దాటి కిందకి రాగానే మనం ఎగ్జిట్ అయిపోతాం అంతే. ఒకవేళ మూవ్ వస్తే 1:1 ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని మనం చెప్పాను కదా ఈఎంఐ 5, 7, 9 అని పెట్టుకుంటాం. ఎంతవరకు మూవ్ వస్తే అంతవరకు క్యాప్చర్ చేస్తాం అంతే. ఇక్కడ కూడా అలానే మనం తీసుకోవచ్చు. ఇది ఏంటంటే పైకి ఇమీడియట్ గా దాటి రాగానే లేదా ఈ రెసిస్టెన్స్ దాటగానే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ట్రయాంగిల్ అనేది నాకు కొంచెం నేను కంఫర్టబుల్ అనమాట. ఓకేనా. సో అది ఇక్కడైతే చాలా 1 minute టైం ఫ్రేమ్ లో ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని వచ్చింది అయితే ఇది బెస్ట్ ట్రేడ్ అండి. ఓకేనా. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ట్రయాంగిల్ అని బలవంతంగా మనం గీస్తాం. ఇది ట్రయాంగిల్ కాదండి యాక్చువల్గా. అది జస్ట్ నేను చెప్పడం కోసం డ్రా చేసి ఉంచాను. మీకు ట్రయాంగిల్ అనాలి అన్నట్లయితే ఇలాంటి రివర్సల్ ఉండాలి. ఇక్కడ రివర్సల్ ఏం లేదు, జస్ట్ ఆ వచ్చే ఫ్లోలో ఒక చిన్న విక్ వచ్చింది. సో దీన్ని మనం టచ్ గా కన్సిడర్ చేయకూడదు. ఇదొకటి పైన ఇదొకటి అంతే. కిందను చూస్తే ఇది కిందన 2 వచ్చాయి, పైన ఒకటే టచ్ వచ్చినట్టు లెక్క. పోనీ ఒకవేళ దీన్ని కన్సిడర్ చేసినా కూడా 2 వచ్చినట్టే లెక్క. దీన్ని అసలు కన్సిడర్ చేయకూడదు. సో ఇదైతే ట్రయాంగిల్ కాదు. ఇక్కడ బయటకు వచ్చింది, నేను ఎంట్రీ తీసుకుంటానంటే ఫెయిల్ అయింది. ఇక్కడ అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి చూపించాను మీకు. ఓకే. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కిందకు వచ్చింది కదా, ఇక్కడ నేను తీసుకుంటాను అన్నట్లయితే అదే జస్ట్ నార్మల్ గా డౌన్ సైడ్ కంటిన్యూషన్ మూవ్. అది మనం ఇందాక చూపించాను కదా, ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ మీరు 1 minute టైం ఫ్రేమ్ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆ ఫ్లాగ్ లేదా ఇన్సైడ్ క్యాండిల్స్ 5 minute చూస్తే ఇలా ఉన్నాయి, అదే 1 minute ఇక్కడ ఇలా ఉన్నాయి అంతే. తప్ప ఇక్కడ వచ్చినది ఈ ప్యాటర్న్ వల్ల ఇక్కడ డౌన్ సైడ్ మూవ్ అయితే అది కాదు. ఓకే. సో అందుకే కొంచెం ఒక్కొక్కసారి 2 టైం ఫ్రేమ్స్ మనం కంబైన్ చేసి చూసుకుంటుంటే మనకి క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న క్లోజింగ్ ప్రైస్ ఎక్కడైతే ఉందో అరౌండ్ ఆ ఏరియాలో ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ మనకి అంత బై చెయ్యాలి అంత బుల్లిష్నెస్ కానీ అది పెద్ద ఇండికేటర్స్ ఏం రాలేదు. ఒక చిన్న యూ షేప్డ్ వి షేప్డ్ రికవరీ అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఈ కన్సాలిడేషన్ లో దీన్ని పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అనలేం కానీ ట్రేడ్ వదిలేయండి అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ మీకు కింద నుంచి వచ్చింది ఇదొక రివర్సల్, ఇదొక రివర్సల్, ఇదొక రివర్సల్. ఇది చూసినట్లయితే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది ఆ ఏరియా. ఇది మొత్తం కూడా మనం ఒక రెసిస్టెన్స్ ఏరియాగా తీసుకోవచ్చు. కింద మనకి 3 రివర్సల్స్ వచ్చాయి కాబట్టి ట్రయాంగిల్ అని అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ అంత పెద్ద రేంజే ఉండదు ఎందుకంటే చాలా మైనర్ ట్రయాంగిల్. ఇది మూవ్ కూడా మైనరే ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్ గా ఇక్కడ మీకు చెప్పాను కదా వీవేప్ అనేది మనకి డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుందని. చాలా మంది అడుగుతున్నారు మరి ప్యూర్ ప్రైస్ యాక్షన్ అన్నారు, ఇండికేటర్స్ ఏం వాడతారు మీరు, ఇండికేటర్స్ ఏం వాడతారు అని. ఇండికేటర్స్ అయితే నేను అసలు వాడనండి. వీవేప్ మరి ఇండికేటర్ కాదా అంటే కాదు. ఎందుకంటే వీవేప్ అనేది నథింగ్ బట్ ఏ ప్రైస్. ఆ ప్రైస్ ని కింద వచ్చేటటువంటి వాల్యూమ్స్ తో వెయిటెడ్ యావరేజ్ చేసి ఒక లైన్ అనేది చూపిస్తారు అంతే తప్ప మరేం లేదు. వాల్యూమ్ అనేది జనరల్ గా వాడతాం కాబట్టి దాన్ని మనం ఇండికేటర్ అనాల్సిన పని అయితే లేదు. ఒకవేళ మీరు ఇండికేటరే అనుకున్నట్లయితే ఓకే ఇండికేటర్ అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. వీవ్యాప్ అనేది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను నేను. ఓకే. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు మొత్తం వచ్చిన వాటిలో పెర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఏమన్నా ఉందా అంటే ఇది ఒకటేనండి. ఇదిగోండి ఇది 1 minute టైం ఫ్రేమ్ లో చెప్తున్నాను. చాలా క్లియర్ కట్ రెసిస్టెన్స్, ఇది క్లీన్ సపోర్ట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టచెస్ 3 ఉన్నాయి. ఇది ఇక్కడ మరి కిందకి రాలేదు బట్ మనకి 3 ఉంటే సరిపోతాయి. దీన్ని కూడా కలుపుకోవాలనుకున్నట్లయితే దీన్ని కూడా కలపాలంటే ఒక చిన్న ఇలా డ్రా చేసుకోవచ్చు. అవసరం లేదు, 3 వచ్చేసాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇది క్లీన్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ అవుతుంది. 1:1 వచ్చిన వరకు మామూలుగా ఒక లాట్ అయితే 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోతారు. నెంబర్ ఆఫ్ లాట్స్ ఉంటే నేను చెప్పాను కదా మీకు గుర్తున్నట్లయితే ఫస్ట్ ఈఎంఐ 5 ఈఎంఐ పెట్టుకుంటే ఎక్కడ కింద క్లోజ్ అయితే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. తర్వాత 7 ఈఎంఐ, మీరు 7 ఈఎంఐ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ వరకు మనం రైడ్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం 229 దగ్గర, ఎగ్జిట్ అయితే 257, ఆల్మోస్ట్ 30 పాయింట్స్ మూవ్ అయితే వచ్చింది. బట్ స్లోగా వచ్చిందండి మూవ్, కంటిన్యూస్ గా జమ్ అని వెళ్ళలేదు. ఆప్షన్స్ లో అయితే మీకు ఇలా కిందకి పైకి అయ్యేటప్పుడు స్లోగానే ఉంటుంది. ఆప్షన్ లో కూడా అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఓకేనా. సో మూవ్ అయితే వచ్చింది. ఓకే. సో అది ఇక్కడ వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ట్రేడ్ అనమాట. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం 5 minute టైం ఫ్రేమ్ ఇక్కడ ట్రయాంగిల్
యాంగిల్ బ్రేక్అవుట్ చూసాం కదా ఇక్కడ 140 అరౌండ్. ఇక్కడ మీకు ఇది చూసినట్లయితే అదేనమాట. ఇక్కడ ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చూస్తే మీకు ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లో ఉంటుంది. అది బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాం, ఇది ఎస్ఎల్ పెట్టుకుంటాం, చిన్న రీటెస్ట్ చేసి ఇది కూడా చాలా స్లోగా మూవ్ ఇచ్చింది. మీరు 5 మినిట్ లో చూసారు కదా ఇంత స్లోగా వెళ్ళింది అనేది, మీరు అక్కడ లైవ్ లో చూస్తే తెలుస్తుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇంతవరకు బాగానే వచ్చింది, తర్వాత ఇక్కడ అంతా కన్సాలిడేషన్ వెళ్ళిపోయింది అనమాట. చూడండి, ఎవ్రీ టైం కిందకి రావాలని ట్రై చేయటం, మళ్ళీ పైకి వెళ్ళడానికి బయ్యర్స్ ట్రై చేశారు. అల్టిమేట్ గా అయితే మళ్ళీ కిందకి అయితే రీటెస్ట్ చేసి అప్పుడు పైకి వెళ్ళింది. ఓకే, సో అది ఇక్కడ జరిగింది. అదే మనం ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఇలా ఉందని. ఓకే, సో నేను జస్ట్ ఇవన్నీ ట్రేడ్స్ తీసేసుకున్నాను అని కాదండి, ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను నేను, అంతే తప్ప ప్రతిదీ నేనేం ట్రేడ్ తీసుకోను. రోజుకి 2-3 ట్రేడ్స్ అంతే. ఓకే, సో ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అన్నమాట. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్ డౌన్ ఇది జరిగింది. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోండి అని నేనైతే చెప్పలేను, ఎందుకంటే మీకు ఇదంతా కూడా ఒక కన్సాలిడేషన్ ఏరియా. సో ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయిపోతూ కూర్చుంపోవచ్చు. రిస్క్ తీసుకుంటానంటే ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు ప్రశాంతం. ఓకే, అలా ఒకవేళ రిస్క్ తీసుకుంటే ఇది ఎంట్రీ, ఎస్ఎల్ అనేది ఇది పెట్టుకుంటాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ యొక్క హై ఇది రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి ఎస్ఎల్ ఇది పెట్టుకుంది. రిస్క్ ఇది, రివార్డ్ అయితే మనకి 1:1.5 అరౌండ్ వచ్చింది. ఓకే, అది ఇవాళ వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ యొక్క ఎంట్రీస్. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా కొంచెం పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ అయితే నాకైతే అంత క్లియర్గా ఏం కనిపించలేదు. ఓకేనా, సో కొంచెం వీడియో లెంత్ అయింది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఇది. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. లెవెల్స్ అనేవి కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.